సంజు శాంసన్ క్యాచ్ ని వదిలేయడం తమ పతనాన్ని శాసించింది అని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. తన తప్పిదం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ని ఓడించి ఫైనల్ కి దూసుకు వెళ్లింది. ఈ మ్యాచ్ లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజు శాంసన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ని హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఈ అవకాశంతో సంజు శాంసన్ 89 పరుగులతో సత్తా చాటాడు. మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హ్యారీ బ్రూక్ చెత్త ఫీల్డింగ్ తో పాటు పేలవ బౌలింగ్ తమ విజయావకాశాల్ని దెబ్బతీసింది అన్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా తమ జట్టు పోరాడిన తీరు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కూడా తమ జట్టు వెనకడుగు వేయలేదని తెలిపాడు. హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ, పిచ్ తాజాగా ఉండడం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం. తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్లకి ఎక్కువ సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్ పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని అందుకోలేకపోయాను. క్యాచ్లు మ్యాచుల్ని గెలిపిస్తాయి అని అంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్టు సాగలేదు. ప్రణాళికల అమల్లో కూడా తప్పిదం జరిగింది. బౌలింగ్ లో కూడా మేం సరిగ్గా రాణించలేదు. జాకబ్ బేతెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్ లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. భారీగా సంపాదిస్తాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన ఏంటో ప్రపంచానికి చూపించాడు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాం. 250 పరుగులు చేస్తూ ఈ రాత్రి అదే నిరూపించాం. ఇతర జట్లయితే ఈ పాటికి చేతులెత్తేసి కుప్పకూలిపోయేవని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. Subscribe to One India and never miss an update.